భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తున్న మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే దిల్ రాజు గారు, నేను తొలి ప్రేమ సినిమా అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్, అంటే ఏదో ఒక చిన్న పోస్టర్ చూసి ఎక్కడో ఒక మాటిని ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఒక నమ్మకంతో పాప ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. అలా స్టార్ట్ అయిన వ్యక్తి. మేము వకీల్ సాబ్ నా నిర్మాత కూడా అయినా. ఎలాంటి నిర్మాత అంటే, నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, పేరు ఉంది కానీ డబ్బులు లేవు, మార్కెట్ ఉందో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇంధనంగా పనిచేస్తుంది వకీల్ సాబ్ సినిమా. దాని నిర్మాత దిల్ రాజు గారు. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే రామ్ చరణ్, నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు, నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఎప్పుడు చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని చెప్తే ఇంట్లో నామకరణం చేశాను. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు, మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి పేరు రావాలి, మా ఇంటి దైవం అని. రామ్ చరణ్ కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు, ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా, అడిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామి లాగా ఇద్దరికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన